ఎందుకంటే అందరూ కోపంగా ఉన్నారు. మీ చేవెళ్లలోనే పెద్ద పెద్ద నాయకులు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మల్లికార్జున్ ఖార్గే గారని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పెద్ద మనిషి, 86-87 ఏళ్ళకు ఉంటాడు ఆ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి కూడా చేవెళ్ళకు వచ్చిండు. వచ్చి ఏం చెప్పారు, చేవెళ్లలో దళితులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ దళిత సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది, గిరిజనులు కూడా పక్కకు పరిగిలో ఉన్నారు, వికారాబాద్లు ఉన్నారు, అటు కొడంగల్లో కూడా చాలా మంది ఉన్నారు. మేము దళితులకు గిరిజనులకు మేము మాటిస్తున్నాం, కేసీఆర్ దళిత బంధు అంట పెట్టిండు, మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం, అది కూడా 100 దినాలనే చాలు చేస్తాం, మీకు ఒక్కొక్క దళిత కుటుంబాన్ని పట్టుకుంటాం, మీ అందరిని పట్టుకొని మీకు గుర్తించి మీకు 12 లక్షల రూపాయలు మీ ఖాతాలు ఇస్తామని చెప్పిండు. చెప్పి 3 ఏళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళ ఎవరికన్నా 12 పైసలు ఇచ్చిండ ఒక దళిత కుటుంబానికి? 12 లక్షలు దేవుడెరుగు, 12 పైసలు ఇవ్వలేదు. అట్లా దళితులు గిరిజనులు అట్లా కోపంగా ఉన్నారు. అగ మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు, నెలకు 2,500 లేదు, నా వచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తలేదు. ముసలోళ్ళు కోపంగా ఉన్నారు, పెన్షన్లు పడతలేవు. 2,000 4,000 చేస్తా అన్నాడు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నాడు. కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కానీ ఏం చేసిండు, గదే 2,000, ఆ 2,000 కూడా 2 నెలలకు కొట్టిండు. ఒక గంత దుర్మార్గంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఒకటి మాత్రం వాస్తవం, అప్పుడప్పుడు అక్క బాధపడుతుంటది, అరే కేసీఆర్ గారిని ఇట్లా చూస్తే మంచిగా అనిపిస్తలేదు, కేసీఆర్ గారు అక్కడ ఉండుడేంది, ఈ మోసగాడు ఇక్కడ ఉండుడేంది అని మా అక్క అప్పుడప్పుడు అంటుంటది. కానీ కొన్ని విషయాలు తెలిసి రావాలి, తెలిసి వచ్చిందే మంచిది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మనకు తెలియకుండానే ఇల్లు సక్కబెట్టినట్టు, ఇల్లు కుటుంబ పెద్ద, ఇంటి పెద్ద మనిషి ఇల్లు ఎట్లా సగబెడతాడో మనకు తెలియకుండా, మనకు నొప్పి తెలియకుండా అట్లా కేసీఆర్ చేసిండు. కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, తాగునీరు మంచిగా చేసిండు, పేదవాళ్ళకు స్కీములు ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, గరీబోళ్లను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు జనవరి 26 ఈరోజు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 26 కంటే ముందే, ఒక నెల ముందే, మీరు అడగక ముందే మీ ఫోన్లన్నీ టింగు 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 అని మోగుతుండే. ఏం పడుతుండే మీకు అప్పుడు? రైతు బంధు పడుతుండే. ఎందుకు? నాట్లేసే టైంకు రైతు బంధు మీ అకౌంట్లో పడుతుండే. ఇవాళ మరి 26 జనవరి వచ్చింది, పడ్డదా రైతు బంధు? పడ్డదా? కొన్ని బతుకమ్మ చీర పెట్టిండా? ఒకటి ఒక చిన్న రైక ముక్కనైనా పెట్టిండా? రంజాన్ తోఫా ఇచ్చిండా? క్రిస్మస్ కానుక ఇచ్చిండా? బతుకమ్మకు చీర లేదు, రంజాన్కు తోఫా లేదు, క్రిస్మస్కు కానుక లేదు, రైతుకు రైతు బంధు లేదు, ఏమిట్లా ఏం లేదు. ఏం చేసినవరా అయ్యా అంటే మనం గట్టిగా అడిగినాం అనుకో, నా మీదో కేసు పెడతాడు, కేసీఆర్ సార్ మీదో కేసు పెడతాడు, పోలీసుల ముంగట కూర్చోబెడతాడు. ఎవడు భయపడతాడు? పోలీసు